బుల్లితెరపై వచ్చే షోలు కొన్ని మాత్రమే జనాల్లోకి బాగా వెళ్లి పాపులర్ అవుతూ ఉంటాయి. కొన్ని షోలు వస్తున్నాయంటే ఆడియన్స్ టీవీలకి అతుక్కుపోతారు. ఆ విధంగా సక్సెస్ అయిన టీవీ షోలలో పాడుతా తీయగా ఒకటి. ముఖ్యంగా సంగీత ప్రియులు ఈ షోని చూడ్డానికి ఇష్టపడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఈ షోకి లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జడ్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ షోలో కీరవాణి, సునీత, చంద్రబోస్ న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. పాడుతా తీయగా షోలో సిల్వర్ జూబ్లీ సిరీస్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ సిరీస్ లో తనకి అన్యాయం జరిగింది అంటూ సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ప్రవస్తి జడ్జిలు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న చీకటి కోణాన్ని బయట పెట్టే ప్రయత్నం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏకంగా కీరవాణి చంద్రబోస్ తనపై విమర్శలు చేసింది. ప్రవస్తి సూపర్ సింగర్ 2024లో విజేతగా నిలిచింది. పాడుతా తీయగా షోలో గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు అని ప్రవస్తి పేర్కొంది. పాడుతా తీయగా షో సిల్వర్ జూబ్లీ సిరీస్ వల్ల మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను. జడ్జిలు ఈ షోలో వివక్ష చూపుతున్నారు. జడ్జిలు నన్ను ఒక చీడ పురుగును చూసినట్టు చూశారు. సింగర్ సునీత అయితే కీరవాణి గారికి నా గురించి లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు. నన్ను బాడీ షేమింగ్ చేస్తూ కూడా మాట్లాడారు. శ్వేతామోహన్ లాంటి సింగర్లు నన్ను అభినందించారు. కానీ పాడుతా తీయగా షోలో జడ్జిలకు నాపై ఎందుకు అంత కక్ష అనేది అర్థం కావటం లేదు. పాడుతా తీయగా ప్రొడక్షన్ అయితే వరస్ట్. వాళ్ళు మాకు కాస్ట్యూమ్స్ ఇచ్చి నడుము కిందికి శారీ కట్టుకోండి, ఎక్స్పోజింగ్ చెయ్యండి అని చెప్తారు. కాస్ట్యూమ్ డిజైనర్ అయితే నీకున్న బాడీకి ఇంకేమి ఇవ్వగలము అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. వీళ్ళ మాటల వల్ల నా కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. డిప్రెషన్ కి గురయ్యాను. బాలు సార్ ఉన్నప్పుడు ఇలాంటి చెత్త అంతా లేదు. కానీ ఎప్పుడైతే ప్రొడక్షన్ లోకి జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళు వచ్చారో అప్పటి నుంచి పాడుతా తీయగా షో వరస్ట్ గా మారింది. సింగర్ సునీత గారికి అయితే నేనంటేనే పడదు. నన్ను చూసిన సమయంలో ముఖం అదో విధంగా పెట్టి చూస్తారు. కావాలనే నా సాంగ్ కి నెగటివ్ కామెంట్స్ ఇస్తారు. ఒకసారి ఆమె మైక్ ఆపడం మర్చిపోయింది. ఆ టైంలో నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నా. ఈ అమ్మాయికి అసలు వాయిస్ లో బేస్ లేదు, కానీ మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అంటూ కీరవాణికి నెగటివ్ గా చెప్పింది. ఇయర్ ఫోన్ లో నుంచి నాకు ఆ మాటలు వినిపించాయి అని ప్రవస్తి పేర్కొంది. శ్రీరామదాసు చిత్రంలో అంతా రామమయం అనే సాంగ్ పాడాను. అది మేడ్ సాంగ్. అంతకు ముందు నేను ఎలాంటి సాంగ్ ఇచ్చినా దానిని రిజెక్ట్ చేశారు. అది శ్రీరాముడు రౌండ్ కాబట్టి శ్రీరాముడి పాటలే ఎంచుకోవాలి. చివరికి అంతా రామమయం సాంగ్ ఇచ్చాను. దానిని సెలెక్ట్ చేశారు. అది మేడ్ సాంగ్ కాబట్టి నేను పాడితే ఎంతో కొంత తేడా ఉంటుంది. దానిని పట్టుకొని ముగ్గురు జడ్జిలు నాకు నెగటివ్ కామెంట్స్ ఇచ్చారు. సునీత, కీరవాణి ఏదో మైనస్ చేశావు అని అన్నారు. చంద్రబోస్ అయితే నీ వాయిస్ లో ఆర్ద్రత లేదు అని అన్నారు. అంతకు ముందు ఒక అమ్మాయి సాంగ్ పాడుతూ లిరిక్స్ మర్చిపోయింది. ఆ అమ్మాయిని ఏమీ అనలేదు. నాపై ఇంత పక్షపాతం ఎందుకో అర్థం కావటం లేదు అని ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేసింది.